చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క దయ, నీ యొక్క కరుణ చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. చదవబడుతున్న ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి నాయన. వినగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప చేత నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమల దేవుని పిల్లరా, గత ముందు వారాల్లో ఒక మాటను మనం ధ్యానించున్నాం. అదేంటంటే, ఎవరు ధన్యులు, వారు ఏమి పొందుతారు అనే మాటని మనం ధ్యానించాం. అయితే ఆ యొక్క అంశంలో సగం మాత్రమే ధ్యానించాం. కనుక ఈరోజు ఆ యొక్క అంశం యొక్క రెండో భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆ యొక్క అంశంలో ఉన్న రెండవ భాగాన్ని ధ్యానం చేద్దాం. వాక్య పఠన భాగంగా ఒక మాటను చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17 కూడా, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం ఆలోచిస్తే, దేవుడు అంటున్నాడు, లోకానికి ఏం అర్థమైంది, లోక మనుషులు ఏం చేస్తున్నారు అనే మాటను ఇక్కడ మనకు తెలియపరిచాడు. లోకం అంటే ఎవరిని లోకం అంటున్నాడు దేవుడు అంటే, సృష్టికర్త అయిన తనను ఎరుగక ఆ జ్ఞానము లేని మనుషులను లోక మనుషులు అంటున్నాడు దేవుడు. దేవుని దృష్టిలో తనను ఎవరైతే ఎరగలేదో, తనను ఎవరైతే తెలుసుకోలేదో వారిని లోక మనుషులు అంటున్నాడు దేవుడు. ఏమా, దేవుడి దృష్టిలో జ్ఞానవంతులు ఎవరంటే, ఆయనను ఎవరైతే తెలుసుకున్నారో, ఈ మానవులను, ఈ సృష్టిని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని దేవుడు జ్ఞానవంతులు అంటున్నాడు. ఈ లోకం జ్ఞానవంతులు అంటే ఈ లోకానికి వేరే అర్థాలు ఉన్నాయి. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకం ఏమనుకుంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ లోకం ఏమనుకుంటుందంటే, ఈ లోకం కొన్ని విషయాలు మాత్రమే ఆలోచించి చేయాలనుకుంటుంది. అదేంటంటే, 1 సంపాదించడం, 2 తినడం, 3 సుఖపడడం, 4 గొప్పలు చెప్పుకోవడం. ఈ లోకంలో ఉన్న మనుషులకు అర్థమైంది, తెలిసింది ఇంతే. ఈ లోకంలో ఉన్న మనుషులను మనం గమనిస్తే
వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, ఏ ఆలోచనలో ఉన్నారని మనం చూస్తే, సంపాదించుకునే పనిలో అయినా ఉంటారు, తినే పనిలో అయినా ఉంటారు, సుఖపడే పనిలో అయినా ఉంటారు, గొప్పలు చెప్పుకునే పనిలో అయినా ఉంటారు. ఇంకో మాట, పాపం చేసే పనిలో అయినా ఉంటారు. ఇంతే, ఈ 5 పనులు అనుకోండి. ఒకటేంటమ్మా, సంపాదించుకునే పని. రెండేంటి, తినే పని. మూడేంటి, సుఖపడే పని. ఏమా, నాలుగేంటి, గొప్పలు చెప్పుకునే పని. ఐదేంటి, పాపం చేసే పని. ఈ 5 పనులు కాక ఇంకే పనైనా చేస్తుందేమో చూడండి లోకం, చేయదు. అందుకే దేవుడు అంటున్నాడు, 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ 3 మాటల్లో ఈ యొక్క 5 విషయాలు దేవుడు చెప్పాడు. మరి దేవునిని ఎరగని మనుషులు, దేవుడంటే అర్థం కాని మనుషులు ఇక దేవుణ్ణి ఏం కనుగొంటారు, దేవుడు చెప్పినట్లుగా ఏం బతుకుతారు? కనుక ఈ దేవుణ్ణి ఎరగని మనుషులందరికీ కూడా ఒక రోజున దైవ భక్తులతో పాటు అందరికీ కూడా ఒక తీర్పు ఉంటుంది. ఏమా, ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున ఈ లోకం అంతా కూడా దొరికిపోతుంది. ఆ తీర్పు దినమున ఈ లోకం అంతా కూడా నిజం తెలుసుకుంటది. ఆ తీర్పు దినమున ఈ లోకం అంతా కూడా రొమ్ము కొట్టుకుంటది. ఆ తీర్పు దినమున ఈ లోకం అంతా కూడా దరిద్రులు, దౌర్భాగ్యులు, అజ్ఞానులు, పాపులు అని తెలుసుకుంటది. మరణించే వరకు కూడా దేవుణ్ణి ఎరగని వాళ్ళకి దేవుడి గురించిన విషయాలు తెలియవు. అందుకే మరణించే వరకు కూడా సంపాదించాలని, మరణించే వరకు కూడా తినాలని, మరణించే వరకు కూడా సుఖం పొందాలని, మరణించే వరకు కూడా తానెవరో గొప్పవాడనని, గొప్పదాన్నని చెప్పుకోవాలని, మరణించే వరకు కూడా ఇష్టానుసారంగా పాపం చేయాలని ఈ లోకం బతుకుతుంటది. ఇందాక ఒక పాట మనం పాడుకున్నాం, బ్రతుకుకు ఒక అర్థం ఉందని ఈ లోకానికి తెలియదు. బ్రతుకుకు ఒక అర్థం ఉంది. సెల్ ఫోన్కి ఒక అర్థం ఉంది, వాచ్కి ఒక అర్థం ఉంది, పెన్నుకు ఒక అర్థం ఉంది, ప్రతి వస్తువుకు ఒక అర్థం ఉంది. దేవుడు కూడా మనిషిని, సృష్టికర్త అయిన దేవుడు కూడా మనిషిని ఒక అర్థంతో చేశాడు, ఒక కారణం బట్టి చేశాడు. ఆ కారణం ఎరిగితేనే ఆ బ్రతుకుకి అర్థం ఉంది. కనుక దేవుణ్ణి వెతకక, దేవుణ్ణి అర్థం చేసుకోక బ్రతికే బ్రతుకంతా కూడా ఈ 5 ఉంటాయి. దేవుణ్ణి వెతకక బ్రతికే బ్రతుకులో పాపం ఉంటది, సుఖం ఉంటది, సంపాదన ఉంటది, చింతలు ఉంటాయి, తిండం ఉంటది. ఈ 5 ఉంటాయి. దేవుడు అర్థం కాని బ్రతుకులో అవి ఉంటాయి. కాబట్టి చూడండి, చచ్చిపోయే రోజు వరకు కూడా వాళ్ళ జీవితాలు చూస్తే ఈ 5 ఖచ్చితంగా ఉంటాయి. అంతే. వాళ్ళకి ఈ సృష్టిని ఎవరు చేశారో, తమను ఎవరు చేశారో, అసలు ఈ మరణం ఎందుకుందో, ఈ కాలం ఎందుకుందో, ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఇలా ఉంటున్నాయో, మరణం తర్వాత ఏముందో వాళ్ళు ఎరుగరు. ఎందుకంటే తమ బుద్ధానుసారంగా, తమ హృదయానుసారంగా వారికి అది అర్థం కాదు. దేవుని విషయాలు అర్థం కాని ప్రతివాడు కూడా తన బ్రతుకును వ్యర్థం చేసుకుంటాడు. దేవుడంటే
అర్థం కాని ప్రతివాడు కూడా సంపాదించడానికి, తినడానికి, సుఖపడడానికి మాత్రమే బ్రతుకుతాడు. దేవుడు అంటే అర్థం కానివాడు, మరలా చెప్తున్నా, దేవుడు అంటే అర్థం కాని వారు సంపాదించడానికి, తినడానికి, సుఖపడడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి వాళ్ళు బతుకుతారు. దేవుడు అంటే అర్థం కాని వాళ్ళు. మరి లోకంలో దేవుడు అంటే అర్థమైన వాళ్ళు ఎక్కువ, అర్థం కాని వాళ్ళు ఎక్కువ అంటే అర్థం కాని వాళ్ళే ఎక్కువ. ఎందుకు అలాగంటే చెప్తాను. ఎందుకండి దేవుడు అంటే ఎక్కువ మందికి అర్థం కాకుండా పోయింది అని అంటే చెప్తాను. కుక్కలు మన మాట వింటాయి కదమ్మా, వింటాయి కదమ్మా, వింటాయి. పశువులు మన మాట వింటాయా లేదమ్మా? మనుషులు మాట వినడానికి ఇష్టపడరు. అర్థమైందా? ఇప్పుడు బర్రెలు ఎక్కువ లావుగా ఉంటాయా, మనుషులు ఎక్కువ లావుగా ఉంటారా? మనుషులు మాట వినడం లేదంటే బలుపు ఎవరికి ఎక్కువ? అని మనుషులకే ఎక్కువ. గర్వం. ఓకేనా? కనుక చూడండి, జీవ జంతువులన్నీ మాట వింటున్నాయి. ఆ జీవ జంతువులన్నీ మన మాట వినాలని వాటిని పెంచుకుంటాము. మన మాట వినకపోతే వాటిని కలపట్టుకొని తంతాము. కానీ మనిషి చూడండి, అంత త్వరగా మాట వినడు. ఇలా చెయ్యమంటే ఎందుకు చేయాలి నేను అంటాడు. ఇలా బ్రతకమంటే ఎందుకు బ్రతకాలి నేను అంటాడు. మనిషి యొక్క మనస్సు తాను స్వతంత్రంగా బతకాలి, తాను అనుకున్నట్టే బతకాలి అనుకొని బతుకుతుంటారు. కాబట్టే మాట వినేవారి కంటే మాట వినని వారే భూమి మీద ఎక్కువ మంది ఉంటారు. మాట వినరు కాబట్టి ఇష్టానుసారంగా బతుకుతుంటారు. స్వార్థపరులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, మొండోళ్లుగా, గర్విష్ఠులుగా, తగ్గింపు లేని వాళ్ళుగా, ప్రేమ లేని వాళ్ళుగా ఉంటారు. కారణం ఏంటి? మాట వినరు గనుక. ఎవరి మాట? దేవుని నీతి మాట. ఏమంటే దేవుని నీతికి నేను లోబడాలి అనుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. నేను దేవుడి మాట వినాలి అనుకున్న వాడి జీవితం చాలా బాగుంటుంది. నేను నా ఇష్టానుసారంగా బతకాలి అనుకున్న వాడి మాటే తప్పులు తడుకులుగా ఉంటారు. నేను నీతిగా దేవుడు చెప్పినట్టు బతకాలనుకున్న వాడి మాట చక్కగా మంచిగా ఉంటది. నేను ఎవరి మాట వినను అనుకునే వాడి బతుకే తప్పులు తడుకులుగా ఉంటుంది. కనుక ఈ లోకంలో మనకి లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అర్థమవుతుంది. ఆ బ్రతుకు ప్రమాదం అంటున్నాడు దేవుడు. లోకం బ్రతికినట్టుగా బ్రతికితే మనకు ప్రమాదం అంటున్నాడు దేవుడు. మరి ఎలా బతకాలి ప్రభువా? గత అంశంలో పోయినసారి చెప్పుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం ఎలా బతకాలి ఈ భూమి మీద. ఎలా బతకాలి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాట క్రిందకు వెళ్ళిపోవాలంటే మనం బతకాల్సిన బతుకు. మనము దేవుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి మనం బతకాల్సిన బతుకు. అంటే ఒక పద్ధతి, ఒక విధానంలో మనము బ్రతకాలి. దేవుడికి లోబడి బతకాలి, దేవుడికి విధేయత చూపించి బతకాలి, దేవుడి దగ్గర తగ్గించుకొని బతకాలి, దేవుడు ఏం చెబుతున్నాడో అలా చేస్తూ బతకాలి. ఆ దేవుడు చెప్పిన వాటిని చేసే వారినే దేవుడు ధన్యులు అన్నాడు. మనం ధన్యులు ఎవరు, వాళ్ళు ఏమి పొందుతారు అనే అంశాన్ని ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగా, ధన్యులు ఎవరంటే ఇష్టానుసారంగా తిని తాగి ఇష్టానుసారంగా బతికే వాళ్ళు దేవుడి దృష్టిలో ధన్యులు కాదు.
వాళ్ళు దరిద్రులు, వారు నరకానికి వెళ్ళే వాళ్ళు. కొన్ని వచనాలు ఈరోజు మనం చదువుదాం, కొన్ని వచనాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ధన్యులు అంటే ఎవరు ధన్యులు అని చెప్పాలి? దేవుడు ధన్యులు అని చెప్పాలి. దేవుడు దృష్టికి ఎవరైతే ధన్యుడో వాడు గొప్పవాడు. దేవుడు ఎవరినైతే ధన్యులు అంటున్నారో వాళ్ళు మంచివాళ్ళు. దేవుడు ఎవరినైతే ధన్యులు అంటున్నారో వాళ్ళు ఏమి పొందుతారో చూద్దాం ఒకసారి. ప్రేమ దేవుని బిడ్డలారా, లోకమైతే తినడం, తాగడం, సుఖపడడం అనే పనిలో ఉంది. అది తప్ప ఇంకేమీ లేదు అనుకుంటుంది, నాశనానికి వెళ్తుంది. సాతాను మోసంలో నాశనానికి వెళ్తుంది. అయితే ఇక్కడ కూర్చున్న మనం, దేవుని సన్నిధిలో కూర్చున్న మనం, దేవుని యొక్క మాటల వద్ద కూర్చున్న మనము, ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాటలు మనం విని వాటిని పాటిస్తే ధన్యులం. ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆత్మ అంటే ఎవరు? దేవుడు. దేవుడి విషయంలో దీనులైపోయేవారు ధన్యులట. దేవుడి విషయంలో ఎప్పుడైనా నువ్వు పేదరికం అనుభవించావా? దేవుడి కోసం ఆస్తి అంతా ఇచ్చేసి పేదరికం అనుభవించావా? దేవుడి విషయంలో ఎవరైతే దీనుడైపోతాడో వారు ధన్యులట. ఈ దేవుడి విషయంలో దీనులైతే వాళ్ళకి ఏం దేవుడు ఇస్తాడట? పరలోకం ఇస్తాడట. జాగ్రత్తగా, మనము ఏమీ చేయకుండా నాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు అంటే అది భ్రమ. మనం దేవుడు చెప్పింది చేయకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అది భ్రమ. పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెబుతున్నది చెయ్యాలి. నెంబర్ 1, పరలోకం, దేవుడు మనకు పరలోకం ఇవ్వాలంటే అంట దేవుడి విషయంలో దేవుడైపోవాలంట, తగ్గించుకోవాలట. దేవుడి విషయంలో ఇవ్వాలట. మరి నువ్వు పరలోకం వెళ్ళాలని మనకు ఆశ ఉంటే మరి దేవుడి విషయంలో తగ్గిపోయామా? తగ్గింపు మన జీవితంలోకి వచ్చేసిందా? దేవుడి కోసం మన ఆస్తి, మన కష్టం అంతా కూడా మనం వాడుతున్నామా? దీనులైపోయామా దేవుడి కోసం? ఎవరైతే దేవుని విషయంలో దీనులవుతారో వాళ్ళకి దేవుడు అంట పరలోకం ఇస్తాడంట. జాగ్రత్త. నీకు దేవుడు అనే నమ్మకం ఉంటే, నువ్వు పరలోకం వెళ్ళాలనే ఆశ ఉంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు సూత్రాలు. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే ఇదిగో ఇది చేయాలి అంటున్నాడు. ఆయన విషయంలో దీనుడు అవ్వాలట. నెంబర్ 1 దీనుడు అవ్వడం. నెంబర్ 2, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏమ్మా, యేసు ప్రభు కోసం ఎప్పుడన్నా ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు నువ్వు ఏడుపు వచ్చిందా? దుఃఖపడువారు ధన్యులు. మనం అన్నం లేదని ఏడుస్తాం, డబ్బులు లేవని ఏడుస్తాం, ఆరోగ్యం లేదని ఏడుస్తాం, ఎవరో తిట్టారని ఏడుస్తాం, ఎవరో కొట్టారని ఏడుస్తాం. కానీ యేసు ప్రభు కోసం, యేసు ప్రభు నామం కోసం, యేసు ప్రభుని ప్రకటిస్తుండగా, యేసు ప్రభు చెప్పినట్లుగా బతుకుతుండగా నిన్నెవరైనా కొడితే, తిడితే వచ్చే కన్నీరు ఉందే, ఆ కన్నీరు కార్చిన వాళ్ళని దేవుడు పరలోకంలో ఓదారుస్తాడు. ఎక్కడ ఓదారుస్తాడు తెలుసా? ఇక్కడ ఓదారుస్తాడు, పరలోకంలో కూడా ఓదారుస్తాడు. ఏమని? అమ్మా, అయ్యా, నువ్వు
ఆ డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, లేకపోతే ఇంకొక దాని కోసం కాదు ఏడవల. నా కోసం ఏడ్చావు నువ్వు. అయ్యో నా ప్రభువుని ఈ లోకం నమ్ముకోవడం లేదే, అయ్యో మానవులందరి కోసం ఆయన సిలువలో రక్తం కారిస్తే, ప్రాణం పెడితే, అలాంటి ప్రభువుని వీళ్ళు నమ్ముకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నారే, నీతిమంతుడైన ఆ దేవుణ్ణి వీళ్ళందరూ దూషిస్తున్నారే, ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎరగడం లేదే అని నీకు ఎప్పుడైనా ఏడుపు రాలేదా? అలా ఏడ్చే వాళ్ళు ఓదార్చబడతారు. నిజమే, భక్తుల జీవితాల్లో చూస్తే అమ్మా మనం దేవుడి కోసం బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆత్మల రక్షణ కోసం బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన జీవితాలు, లోకపు జీవితాలు ఒకటిగా ఉండకూడదు ప్రేమ దేవుని బిడ్డ. ఎందుకు ఒకటిగా ఉండకూడదు అంటే, మనం పరలోకంలో ఉండాలనుకుంటున్నాము, వాళ్ళు నరకంలో ఉండాలనుకుంటున్నారు. మనం దేవుడిని నమ్ముతున్నాము, వాళ్ళు దేవుడు లేడని అనుకుంటున్నారు. ఉన్నాడు అని అనుకున్నా వాళ్ళ విధానంలో దేవుడు సత్యం తెలియదు. ఏమా? కాబట్టి రెండోదిగా, దేవుడు కోసం దుఃఖపడిన వాళ్ళనట పరలోకంలో దేవుడు ఓదారుస్తాడట, భూమి మీద కూడా ఓదారుస్తాడు. జాగ్రత్తగా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఒకవేళ నిజంగా నీవు దైవ భక్తురాలవు, ప్రార్థనా పరుడవు, దైవ భక్తురాలవైతే ఒక విషయం ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. ఏంటో తెలుసా? మనము దేవుడి కోసం బతుకుతున్నప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకో, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎవరో ఆ పిల్లోడిని కొట్టారు లేదా తిట్టారు. ఓకేనా? వాడు ఎవడో కనపడలేదు, ఇంక వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వచ్చి పిల్లోడు అమ్మతో నాన్నతో చెప్తున్నాడు, అమ్మ నాన్న నన్ను ఎవడో ఒక ఆయన కొట్టాడు అంటే, వెళ్ళి చూశారు, వాడు ఎవడో కనపడలే, వెళ్ళిపోయాడు. వీడేమో ఏడుస్తున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లోడిని ఓదారుస్తారు కదా. ఓదారుస్తారు లేదా? ఎవరు ఓదారుస్తున్నారు అమ్మా? తల్లిదండ్రులు ఓదారుస్తున్నారు కదా. మరి ఈ పిల్లోడికి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు కాబట్టే ఓదారుస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎప్పుడైనా చచ్చిపోవాలి అని ఆలోచన వచ్చిందా? మీకు ఎప్పుడైనా నాకెవరు లేరని ఆలోచన వచ్చిందా? మీకు ఎప్పుడైనా కూడా నేను ఒంటరిని, నేను అలాగా, నేను ఇలాగా అని అనుకుంటుంటే నీ తండ్రి నిన్ను ఓదార్చలేడా? నీ దేవుడు నిన్ను ఓదార్చలేదా? నీకు దేవుడు లేడా? మరి ఉంటే ఆయన ఎందుకు ఓదార్చలేదు? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీలో దేవుడు ఉంటే, నువ్వు దేవుడి సంబంధిత అయితే, నీ తండ్రి, నీ దేవుడు నిన్నెందుకు ఓదార్చడు? ఎవరు కుమిలిపోతారు, ఎవరు ఒంటరి, ఎవరు ఫీల్ అవుతారంటే దేవుడు హృదయంలో పరిశుద్ధాత్ముడు లేనివాడు. అసలు పరిశుద్ధాత్మను అనుగ్రహించిందే దేవుడు ఆదరణ కోసం. ఈ లోకంలో మీరు నా కోసం బతుకుతుంటారు, నా కోసం బతికేటప్పుడు ఆ సాతాను అనుచరులందరూ కూడా నిన్ను తిడతారు, కొడతారు, అవమానిస్తారు. కాబట్టే నీ లోపల నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మను పెడుతున్నాను అయ్యా అంటాడు అని పంపించాడు దేవుడు. మరి నీలో పరిశుద్ధాత్ముడు లేడా నిన్ను ఓదార్చడానికి? ఉంటే ఓదారుస్తాడు. ఆయన ఆదరణకర్త, ఆయన పేరు ఆదరణకర్త. సరే, పాపులు కాబట్టి, దేవుణ్ణి ఎరగని ప్రజలు కాబట్టి, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నిన్ను తిట్టారే, నిన్ను బాధ పెట్టారే అనుకుందాం. మరి నిన్ను ఆదరించేవాడు లేడా? ఉంటే జీవితం ఎందుకు కుంగిపోద్ది? ఉంటే జీవితం ఎందుకు భక్తిలో అభివృద్ధి అవ్వదు? జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ దేవుణ్ణి కొంతమందిలో ఉంటాడు, కొంతమందిలో ఉండడు కూడా చెప్తానని. ఎవరిలో ఉంటాడు, ఎవరిలో పనిచేయడు అంటే చెప్తానని.
ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, పిల్లోడిని ఒకడు కొట్టాడు, వాడు వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న వచ్చి వాడిని ఓదారుస్తున్నారు. ఒరే కన్నా నీకు బిస్కెట్ ఇస్తారా? సరేలే, దెబ్బ తగిలింది కదా, నీకు వెన్న పోస్తున్నా, సరేలే మేము ఉన్నాం కదా, ఈసారి వాడు కనబడితే వాడిని దంతాంలే అని ఓదారుస్తూ ఉన్నారు పిల్లోడిని. ఓకేనా? ఆ పిల్లోడు అంటాడు, వాడే నీ ఓదార్పు నాకు అవసరం లేదు, నేను ఏడుస్తానే ఉంటా, వాడు నన్ను కొట్టాడు అంటున్నాడు అనుకో. వాళ్ళు చూస్తారు, రెండు తగిలిచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి. రెండు తగిలిచ్చి వాడు పక్కకి వెళ్ళిపోతాడు. నువ్వు ఇట్టే ఉండరా అంటాడు, నువ్వు ఏడుస్తానే ఉన్నా అంటాడు. ఎందుకు? అమ్మా నాన్న ఓదార్పు మాట తీసుకోవడం లాగే. ఒరే వాడు కొట్టాడు రా, వాడు వెళ్ళిపోయాడు, కనబడ్డు, సరే మేము ఉన్నాం కదా, కొట్టాడు, ఈసారి వాడిని కొడతానులే, నేను కొడతానని అమ్మా నాన్న అంటుంటే ఈ అమ్మా నాన్నని పక్కన పెడుతున్నాడు వీడు. ఓదార్చి అమ్మా నాన్నని పక్కన పెట్టినప్పుడు ఇంక ఓదార్పు ఏడుండదు, వీడికి ఉండదు. కనుక ఆదరించే దేవుని మాట, పరిశుద్ధాత్మ మాటను పక్కన పెట్టే వాళ్ళకి హృదయములో మనశ్శాంతి, నెమ్మది, ఆదరణ ఉండదు. కారణము, వారు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను గెంటి వేస్తారు. నువ్వు కుమిలిపోతున్నావు అంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ మాట వినడం లేదు. పోనీ దేవుడు ఏమన్నా ఆదరించని వాడా? దేవుడు ఏమన్నా మంచి మాటలు చెప్పి ఓదార్చని వాడా? దేవుడేమో తప్పుటోడా అంటే కాదు. మనుషులైన తల్లిదండ్రులే బిడ్డలకి ఓదార్పు ఇస్తుంటే ఆ తండ్రి, పరమందున్న తండ్రి, మంచి తండ్రి, ఇంకెంత ప్రేమ కలిగిన తండ్రి నిన్ను ఓదారుస్తుంటాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, దుఃఖపడువారు ధన్యులు. దేవుడి విషయంలో ఎవరైతే దుఃఖపడుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుని ఓదార్పు ఉంటుంది. ఆయన వచ్చి నిజంగా ఏం చెప్తాడు తెలుసా? బిడ్డ, నేనున్నాను కదా నీకు, అందుకే నీకు చెప్పాను కదా, నేను ఈ లోకంలో నీకు దుఃఖం కలుగుతుంది, సాతాను వారి అనుచరులు ఉంటారు, వాళ్ళ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. నన్ను చూడు, నేను నీ కోసం దుఃఖపడ్డాను, నేను నీ కోసం ఉన్నా, నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకున్నా అని ఆదరణపు మాటలు దేవుడు అందిస్తాడు. ఈ మాటలు మనం పక్కన నెట్టుకుంటేనే మనం కుమిలిపోతాం. ఈ మాటలన్నీ పక్కన నెట్టుకుంటేనే ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు, తెలుసా? కనుక రెండవది, దుఃఖపడే వారిని దేవుడు ఓదారుస్తాడు. ఇక రెండో ఛాన్స్ లేదు. నువ్వు దేవుడి కోసం బాధపడుతుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను ఓదారుస్తాడు, మనల్ని ఓదారుస్తాడు. ఇంకొకటి, దేవుడు ఓదార్చేటప్పుడు ఆయన మాట వినాలి. మనం దేవుడి కోసం దుఃఖపడుతుంటే ఆయన పరలోకం ఇస్తానన్నప్పుడు ఇంకేంటి ఇంకా బాధ మనకి? రెండోది. ఓకేనా? మూడోది చూద్దాం. మూడోది ఏంటి? 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే ఎవరో తెలుసా? జాగ్రత్త వినాలి. ధన్యులు ఎవరు? వాళ్ళకి ఏం ప్రతిఫలం పొందుతుందో మనం నేర్చుకుంటున్నాం. ఏమా? ధన్యులు ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళతో కాదు, దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు. దేవుడు ఏం చెప్తే చేస్తారో వాళ్ళు ధన్యులు. వాటిల్లో ఏమా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురట. సాత్వికులు అంటే ఎవరు? చెప్తానని. సాత్వికులంటే ఎవరు తిట్టినా దాన్ని సీరియస్గా తీసుకొని, ఇక వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను కొట్టారు, ఇక నా జీవితం వేస్ట్ అని కుమిలిపోతూ ఉండకుండా, సరే దేవుడి కోసం నేను బతుకుతున్నాను కదా, దేవుడి కోసం బతుకుతున్నా, నాకు దేవుడు, ఆయన నాకు, నేను ఆయనకు, ఆయన నాకు అని సాత్వికం, కొడితే కొట్టారులే, తిడితే తిట్టారులే అని ఎవరైతే ఓపిక పడతారో, దుర్మార్గుల యొక్క చర్యలు, పాపుల యొక్క చర్యలు ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళని సాత్వికులు అంటారు. ఈ సాత్వికులంట భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, ఆయుష్ ఎక్కువ ఉంటది. ఎవడైనా కొట్టాడని, ఎవడైనా తిట్టాడని ఊరేసుకున్నాం అనుకో, తొందరగా పోతాం.
ఎవరైనా కొట్టాడని ఎవరైనా తిట్టాడని చెప్పని పట్టాల కిందకి పోయావనుకో పోతావు. ఎవరైనా కొట్టాడని ఎవరైనా తిట్టాడని మందు తాగావనుకో తాగుబోతుడయి ఆరోగ్యం పాడు చేసుకుంటావు. సాత్వికులంటే ఎవరు ఏమన్నా మీరు నన్ను ఏం చేయగలరా, నా దేవుడు నా చేసే నన్ను కాపాడుతున్నాడు, పరలోకం ఉంది, నాకు మంచి జీవితం ఉంది, మీరు నన్ను ఏం చేయగలరు, నా లోపల ఉన్న విశ్వాసాన్ని మీరు తీయగలరా, దేవుడి నుంచి నన్ను ఏమన్నా దూరం చేయగలరా, చేయలేరు కదా అని అనుకునే వాళ్ళు సాత్వికులు. బైబిలు ఆత్మతో నేర్చుకోవాలి. జాగ్రత్త వినండి, విద్య ఇది దేవుని విద్య. ఈ చదువు కావాలి మనిషికి. మనిషి బాగుండాలి అంటే, మనిషి మనశ్శాంతితో ఉండాలంటే ఈ విద్య కావాలి, ఈ చదువు, బైబిల్ చదువు, దేవుని ఆత్మ జ్ఞానం కావాలి. ఆ లోకంలో కలెక్టర్ అయినా ఏమి ప్రయోజనం లేదు. అది లోకానికి తిండికి మాత్రమే, కూటి కొరకు చేసుకున్న విద్యలన్నీ. మనశ్శాంతి, మంచి జీవితం కావాలంటే దేవుని విద్య జ్ఞానం కావాలి. దేవుడి దగ్గర మనం మలచబడాలి. ఏమా? కాబట్టి సాత్వికులు ధన్యులు అన్నాడు. సాత్వికులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంట? వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు భూమి మీద ఉంటారు. అవునండి, జాగ్రత్త పెట్టుకోండి. ఆలోచించేసి బీపీ తెచ్చుకొని ఆలోచిస్తే బీపీ, షుగరు, రోగాలన్నీ వచ్చేస్తాయి. ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు? టెన్షన్, ఆందోళన. ఆయన ఎట్టన్నాడు, ఈమె ఎట్టుంది, నాకు ఇల్లు లేదు, నాకు పొలం లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఇదే మన బతుకైపోయా. ఇక ఆరోగ్యం ఏమంటుంది? ప్రేమన దేవుని బిడ్డలారా, సాత్వికంగా ఉండాలి. మనం సాత్వికంగా ఉండాలి. ఏం జరిగినా దేవుడున్నాడులే, ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడులే. ఆ విశ్వాసం, ఆ ధైర్యం, ఆ సాత్వికత్వం మనలో ఉంటే మనం ఎక్కువ సంవత్సరాలు భూమి మీద ఉంటామంట. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా. ఓకేనా? మనలో గుర్తుపెట్టుకోండి, సాతాను ఏం చేస్తాడంటే అసూయ పెడతాడు, క్రోధం పెడతాడు, ద్వేషం పెడతాడు. ఇదిగో ఆమె చూడు నిన్నేమనిందో, ఇదిగో ఆయన చూడు నిన్నేమన్నాడు, అసలు అటు అనొచ్చా, నువ్వు చిన్నోడివా, నువ్వు చిన్నదానివా, నువ్వు చాలా గొప్పదానివి కదా, నువ్వు చాలా గొప్పవాడివి కదా, అసలు ఆయన నిన్ను అటు అనొచ్చా, ఆమె నిన్ను అట్టనొచ్చా అని వచ్చి పుల్ల పెడతాడు. ఎవరు? సాతాను గారు. అబ్బా, వాడు వచ్చి పుల్ల పెట్టంగానే ఇక్కడ 170 పోద్ది బీపీ. ఏమ్మా? 170 పోద్ది. ఇంకా మనం ఉప్పు కారాలు ఇంకా ఎక్కువ తింటుంటాం దానికి తగ్గట్టు. వాడు పనే మన ఆరోగ్యం పాడు చేయడం, వాడి పని మనకు మనశ్శాంతి లేకుండా చేయడం. ఏమండి, నేను ఒక్క మాట ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు 100 మంది, కోట్ల మంది, కోటి మాటలన్నా యేసు ప్రభు మీద మన మనస్సు ఉంటే, యేసు ప్రభు వైపు మన చూపు ఉంటే, వాళ్ళ మాటలని మనల్ని ఏం చేస్తాయి? ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, సాతాను వలలో పడకూడదు. 100 మంది 100 రకాలు అనుకున్నా, నువ్వు దేవుడు చెప్పినట్లుగా బతుకుతున్నావు అనుకో, దేవుడి వైపు ఉన్నావు అనుకో, నీ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఎక్కువ కాలం దేవుడు చెప్పినట్టుగా ఎక్కువ కాలం ఉంటావు భూమి మీద. ఆమెట చేస్తుంది, ఈయనట చేస్తున్నాడు, వాళ్ళట చేస్తున్నారు, వాళ్ళు అన్నారు అనుకో, నీ లోపల బీపీ, షుగర్ వచ్చి, ఆందోళన వచ్చి, టెన్షన్ వచ్చి, అసూయ వచ్చి ఆరోగ్యం చెడిపోదు. గొడవలు ఎక్కువైపోతాయి. గుర్తుపెట్టుకోండి, గొడవలకు వెళ్ళని వాడే సాత్వికుడు అంటే. అర్థమైందా? సాత్వికుడు అంటే ఎవరంటే గొడవకి వెళ్ళనివాడు. కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది, ఊరికినే గొడవలకు వెళ్ళిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, చూడండి ప్రపంచంలో చూడండి, ఊరికినే తగాదాకి వెళ్ళే వాళ్ళందరూ త్వరగా చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఊరికినే కోప్పడే వాళ్ళందరూ, ఊరికినే తగాదాకి వెళ్ళే వాళ్ళందరూ కూడా, వాళ్ళని చూడండి, తగాద వేసుకునేటప్పుడు వాళ్ళ ముఖాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వేషధారణ చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. తగాద వేసుకునేవాడు, నాకు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. వాడు వేషాలు, ఆ వేషాలు చూడండి తగాద వేసుకునేటప్పుడు చూడండి. అందుకే
గొడవలకి వెళ్ళే వాళ్ళు చూడండి, గొడవలకి వెళ్ళేట వాళ్ళు కర్ర పట్టుకుంటారు, కత్తి పట్టుకుంటారు, ఏదో ఒకటి పట్టుకుంటారు, కొట్టుకుంటారు, చచ్చిపోతారు. ఏమా చచ్చిపోతారు. కాబట్టి గొడవలకి వెళ్లకుండా, తగాదాలకు వెళ్లకుండా సాత్వికంగా ఉండే వాళ్ళంట ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బతుకుతారు. ఓకేనా? తగాదాకి వెళ్ళే వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. తగాదాకి వెళ్ళే వాళ్ళు తొందరగా అనారోగ్యం పాలవుతారు. ఓకేనా? ఇటు నేసి వదిలేయాలా? ఎవరో ఏమన్నారు ప్రార్థన చేయి, ఎవరో ఏదన్నారు క్షమించేసి, ఎవరో ఏదన్నారు దేవుడు వాక్యం చదువుకుంటా ఉండు, దేవుడి గురించి చెప్తా ఉండు. అసలు దాన్ని తీసుకోబాక, దాన్ని మనం తీసుకొని మన హృదయంలో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటాం. ఓకేనా? తర్వాత 1, 2, 3వది సాత్వికులు. ఇక 4వది 6వ వచనం. సాత్వికులు ధన్యులు అని చెప్పుకున్నాం కదా. 3వది, ఈ సాత్వికులకి దేవుడు ఏమి ఇస్తాడట? ఎక్కువ సంవత్సరాలు బతికేటటువంటి ఆయుష్ ఇస్తాడు సాత్వికులకి. గుర్తుపెట్టుకోండి. మా కోడలు ఎట్టనింది, మా కొడుకు ఎట్టన్నాడు, మా ఇంట్లో వాళ్ళు ఎట్టన్నారా అని ఏడ్చే వాళ్ళ ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు ఏడ్చి షుగరు, బీపీ, మెంటల్ వస్తుంది, మానసిక ఒత్తిడి, నరాలన్నీ ఊపిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. వద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడు నీ బతుకుని కొనసాగిస్తాడు. ఏమా? 3వది, సాత్వికంగా ఉంటేనట వాళ్ళకి దేవుడు పూర్తి ఆయుష్కాలం ఇస్తాడు. 3. ఇక 4వది 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఎప్పుడైనా ఈ పని చేశారా? నీతి అంటే దేవుని యొక్క మాట, వాక్యం పాటించడం కోసం ఎప్పుడైనా మనం ఆకలి దప్పులు గలవారం అయితే వాళ్ళకి దేవుడట తృప్తినిస్తాడట. ఎందుకు? మనం దేవుడి కోసం, దేవుడు చెప్పిన మాట పాటించడం కోసం ఆకలి దప్పులు ఉన్నాం కాబట్టి పరలోకంలో మనకి దేవుడు జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. ఇంకెప్పటికి ఆకలి అనేది ఉండదు. మనం దేవుడి కొరకు భూమి మీద ఆకలి దప్పులు కొంటే పరలోకంలో ఇంకెప్పటికీ ఆకలి దప్పులు కొనలేనటువంటి స్థితిని మనకు దేవుడు ఇస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, లోకం ఇవన్నీ చేయదు కనుక లోకం ఇవి పొందలేదు. లోకంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు? చేయరు. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు. కనుక దేవుడంటే నమ్మకం ఉండి దేవుడు చెప్పింది వినాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది. వాళ్లే ధన్యులట. దేవుడు చెప్పింది చేసేవాళ్ళు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు దేవుడు చెప్పాడు నీతిగా బతకమని, అబద్ధం చెప్పొద్దని, మోసం చేయొద్దని, ఎవరి దగ్గర దొంగతనం చేయొద్దని. ఎవరైతే నీతిగా అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా బతుకుతుంటారో వాళ్ళకి ప్రేమ దేవుని బిడ్డలారా కష్టాలు వస్తాయి. ఎందుకు? లోకం అబద్ధం చెప్తే చాలా డబ్బు వస్తుంది, లోకం మోసం చేస్తే చాలా డబ్బు వస్తుంది. వాళ్ళకి ఇంకా తిండికి ఇబ్బంది ఉంటుందా? ఉండదు. ఎవరికి ఇబ్బంది అంటే అబద్ధం చెప్పకుండా నిజం చెబుతూ దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతుకుతుంటే వాళ్ళకి ఆకలి దప్పులు వస్తాయి. ఇంకా వాళ్ళకి ఎందుకు ఆకలి దప్పులు వస్తాయి? వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. ఏ ప్రేమ కలిగి ఉంటారు? దేవుడి ప్రేమ కలిగి ఉంటారు. దేవుడి ప్రేమ అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే అర్థం ఏంటి? నీ యొక్క చర్చిలో సంఘంలోని వారికి కానీ లేదా పేదవాళ్ళకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టాలి. నువ్వు ఆ పూటకి అన్నం వండుకొని ఉంటావు. ఇంతలోకి ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి పెడితే నీకు ఆకలి. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఆకలి కొనాలా వాళ్ళకి ఎవరికో పెట్టడానికి, నేను బాధలు పడాలా వాళ్ళకి ఎవరికో పెట్టడానికి అని అనుకుంటారు. లోకం అలాగే అనుకుంటది. లోకం ఎప్పుడైనా ఇలా అనుకుంటుందా? నేను తినకుండా ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టాలి, నేను ఈ పూటకు ఆకలైనా పర్లా, నా అన్నము వేరే వాళ్ళకి పెడతా, నేను ఆకలి కొంటా, ఇలా అనుకుంటుందా? ఇలా ఎవరైతే అనుకుంటారో
వాళ్ళని దేవుడు తృప్తిపరుస్తాడట. ఏమంటాడు తెలుసా? అమ్మా, నా బిడ్డ ఆకలిగా ఉంటే నీ నోటికాడ అన్నం తీసుకొచ్చి పెట్టు. నీ కడుపు ఆకలి చేసుకొని నా బిడ్డకి, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి అన్నం పెట్టావు కాబట్టి నిన్ను నేను తృప్తిపరుస్తున్నానని చెప్పి దేవుడు తృప్తిపరుస్తాడు. ఇంకో విషయం చెప్పంటారా? దేవుడు తన భక్తులు ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని జ్ఞాపకం చేసుకొని, మనకింట్లో బియ్యం లేకుండా ఉన్న పరిస్థితుల్లో, మనకింట్లో డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అవన్నీ మా జీవితం అనుభవాల్లో ఉన్నాయి. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటుంటారంటే, ఈయన ఎందుకు ఊరికనే డబ్బులు ఇచ్చేస్తుంటాడు, ఈయన ఎందుకు ఊరికనే తిండి పెడుతుంటాడు, ఈయన ఎందుకు ఈయన వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోడు, ఎందుకు ఇచ్చేస్తుంటాడు? ఎందుకే? దేవుడు ఏమన్నాడు? ఆకలి గొను అన్నాడు, నీతి కొరకు ఆకలి గొను అన్నాడు. మనం ఏమనుకుంటున్నాం? అసలు మనం ఆకలి బాధపడకూడదు, అస్సలు మనం బాధపడకూడదు అనుకుంటున్నాం. దేవుడి విరుద్ధం అది. దేవుడు చెప్పాడు, నా కోసం ఆకలి పడు, నా బిడ్డల కోసం దప్పిక గొను, నా బిడ్డలకిచ్చి దీనుడవు, నా కోసం దుఃఖపడు. ఇవన్నీ పొందితేనే కదా నీకు పరలోకంలో ప్రతిఫలం అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ప్రేమ దేవుడు వెళ్ళారా, నీతి కొరకు ఆకలి దొప్పులు గలవారు ధన్యులు. రేపు తీర్పు దినాన దేవుడు మన కార్యాలన్నీ బయటికి తీసి చెబుతూ, ఇదిగో అమ్మా, నా కోసం బిడ్డ నువ్వు ఆకలిగా ఉన్నావు, నీ కడుపు మార్చుకున్నావు, నా కోసం నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, ఇంకొకరికి బట్టలు ఇచ్చి నా కోసం నువ్వు ఈ పనులన్నీ చేసావని ఆయన మనల్ని ప్రశంసిస్తాడు. ధన్యులారా ధన్యుడా అంటాడు. ఆ సభ ఒకటి ఉంది, అక్కడ ప్రైజులు వస్తాయి, అక్కడ సర్టిఫికేట్లు వస్తాయి. ఈ మనుషులు ఇచ్చే సర్టిఫికేట్లు మనకు అవసరం లేదు, దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? దేవుడిచ్చే సర్టిఫికేట్ కావాలంటే, దేవుడి దగ్గర గొప్ప పొందాలంటే ఏం చేయాలి? ఇవి చేయాలి. ఓకేనా? దేవుడు చెప్పినవి ఇవి చేయకుండా, మనం దేవుడు చెప్పినవి చేయకుండా దేవుడి దగ్గర మనం ధన్యులను ఎలా అనిపించుకుంటాం? ఏమా, దేవుడు ఏం చెప్పాడో అవి చేయకుండా దేవుడి దగ్గర మనం ధన్యులం అని ఎలా అనిపించుకుంటాం? అనిపించుకోం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. లోకములో వారి వలె తినడానికి, తాగడానికి, సుఖపడడానికి మాత్రమే మనం దేవుడి దగ్గరకు వస్తుంటే మనకు దేవుడు అర్థం కాలేదని అర్థం. ఓకేనా? దేవుడి దగ్గరకు వచ్చిన వాడు దేవుడి కోసం ఏం చేయాలి? ఏడవాలి. దేవుడి దగ్గరకు వచ్చేవాడు దేవుడి కోసం ఆకలి దప్పులు కొనాలి. దేవుడి దగ్గరకు వచ్చేవాడు దేవుడి కోసం దరిద్రుడు దీనుడు అవ్వాలి. మన కోసం దేవుడు దీనుడు అయ్యాడా లేదా? అయ్యాడు. మన కోసం దేవుడు దెబ్బలు తిన్నాడా లేదా? దెబ్బలు తిన్నాడు. ఏమా, మన కోసం దేవుడు ఇబ్బందులు, ఆకలి దప్పులు పడ్డాడా లేదా? అయ్యాడు. మరి మన కోసం ఆయన కష్టాలు అనుభవిస్తే ఆయన కోసం మనం పడద్దా? పడాలి. ఇదే దేవుడిని అర్థం చేసుకోవడం అంటే. అర్థమవుతుందా? ఇటు చూడండి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడం మొదలు పెడతామో మన మనస్సు నీతిగా మారిపోతుంది, మన జీవితం నీతిగా మారిపోతుంది, మన జీవితం దేవుడికి ఉపయోగపడే విధంగా ఉంటుంది, మన జీవితం ప్రార్థన జీవితంలో, మన జీవితం తగ్గింపు జీవితంలో ఉంటుంది. కనబడతాయి, ఆ సూచనలన్నీ కనబడతాయి. దేవుడు మాట మనం వింటున్నప్పుడు మన జీవితంలో అవన్నీ కనబడతాయి. ఇక గర్వం ఉండదు, ఇక మన నోట్లో అబద్ధాలు ఉండవు, ఇక మనము వేరే వాళ్ళని దూషించం, బూతులు మాట్లాడడం, మనం ఇంకా వేరే వాళ్ళ దగ్గర చాడీలు చెప్పం, ఇంకా మనం వేరే వాళ్ళ దగ్గరికి గొడవలకి వెళ్ళాం. ఇది దేవుడు అర్థం కావడం. మనము ఆమెదో నన్ను అనింది, ఏనేదో నన్ను అన్నాడు అని కుమిలిపోం. ఇవన్నీ ఏంటి? ఇలా అవ్వకుండా దేవుడిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏమా? తర్వాత విషయం ఇంకోటి చూస్తాం. 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతురు. జాగ్రత్తగా. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసు ప్రభు బెత్తం తీసుకొని, ఏ పాపిష్టిదానా, ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి కర్ర తీసుకొని కొట్టాడా? కొట్ల.
ఆమెతో అన్నాడు, అమ్మా నేను క్షమిస్తున్నాను, ఇంకా పాపం చేయొద్దు. కనికరం. కానీ మన జీవితంలో జాగ్రత్తగా వినండి, మన జీవితంలో మన తప్పులేమో ఇంతగా చూస్తాం, ఇంతగా చూస్తాం. ఇంతే కదా నేను చేసింది అంటాం. ఓకేనా? మన తప్పులు ఏమంటాం? ఇంతే కదా నేను చేసింది అంటాం. వేరే వాడు ఏదన్నా చేశాడు అనుకో, అమ్మో ఇంత పెద్ద తప్పు చేసావు కదా నువ్వు అంటాం. కనికరం ఉండదు. మన తప్పులేమో మనకి చాలా చిన్నగా కనబడతాయి. ఎదుటి తప్పులమ్మా, ఎదుటి తప్పులు పెద్దదిగా కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, కనికరము గలవాడే కనికరము పొందును. ఇక్కడ కనికరము గలవాడు అంటే 2 రకాల కనికరాలు ఉంటాయి, 2 విధాలు. అదేంటంటే, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు పెట్టడం కనికరం, జాలి పడడం, దయ చూపించడం. అయ్యో పాపం అతనికి లేదే, ఆమెకి లేదు అని ఇవ్వడం ఒకటైతే, ఇచ్చే కనికరం ఒకటైతే, రెండో కనికరం మనం పాపులమై ఉండి ఎదుటి వాళ్ళని రోడ్లో పెట్టడం చాలా భయంకరం. కనికరం లేకపోవడం అంటే అదే. దేవుడు నీ పాపాల లిస్టు తీసినప్పుడు నువ్వు అబద్ధం చెప్పినా తప్పే, నువ్వు మొహపు చూసినా తప్పే, నువ్వు దొంగతనం చేసినా తప్పే, నువ్వు అనుమానించినా తప్పే, రకరకాల తప్పులు ఎన్నో ఉన్నాయి. దేవుడు లిస్టు తీసాడు అనుకో, మన జీవితం అంతా బయటపడతారు. అప్పుడు అంటాడు, ఏమ్మా నీ దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకొని అవతల నేను ఇంత భయంకరంగా అవతల వ్యక్తి నేను ఎట్లా అంటున్నావు, కనికరం లేకుండా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? మనకేం అర్థం కావాలో తెలుసా? కనికరం తెలియదు. అరే నా లోటుపాట్లన్నీ నేను చిన్నగా చూసుకొని నా లోటుపాట్లకి శిక్ష రాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా అవతల విషయంలో కూడా ప్రభువా వాళ్ళని క్షమించు, వాళ్ళు కూడా మంచి దారిలోకి నడిపించు అని ఎందుకు మనం కనికరపడము? కనికరపడాలి. కనికరిచ్చే వాళ్ళు ధన్యులు. కనికర పడకుండా కొట్టడం, తిట్టడం, అవమానించడం రకరకాలుగా చేస్తున్నారు అనుకో, అప్పుడు దేవుడు నీ మీద కనికర పడడు. కారణము నువ్వు కనికర పడకపోతే. వింటున్నారా? అర్థమవుతుందా? మనం కనికరం చూపిస్తేనే ధన్యులు అట. ఏం చూపిస్తే? కనికరం. కనికరించేవాడే ధన్యుడు. నువ్వు కనికరించడం లేదనుకో, దేవుడు కూడా నేను కనికరించడం. మరి ఇవన్నీ నేర్చుకున్నామా, తెలుసుకున్నామా, పాటిస్తున్నామా? అందుకే కదా దేవుడు రమ్మంటున్నది బైబిల్ దగ్గరికి, అందుకే కదా దేవుడు రమ్మంటున్నది మందిరం దగ్గరికి. ఏమ్మా, కనికరించే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుడి చేత కనికరం పొందుతారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని కనికరించకుండా ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకుంటామో మనము, దేవుడు మన విషయంలో కూడా కనికరం లేకుండా ఉంటాడు. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం చూసుకుంటుండాలి ఎప్పుడు కూడా. అరే నేను కూడా పాపినే కదా, నేను కూడా దొంగనే కదా, నేను కూడా అబద్ధికురాలేనే కదా, నేను కూడా మోసగత్తినే కదా. కాబట్టి నా పాపాలు ఎలాగ క్షమించాలో అది దేవుడి దగ్గర కోరుకుంటాను. నా పాపాలన్నీ బయట పెట్టుకోకూడదని ఎలా కోరుకుంటాను. అవతల వాళ్ళ విషయంలో కూడా అలాగే అనుకో, కనికరం చూపించాలి. కనికరం చూపించే వాళ్ళు ధన్యులు, వాళ్ళని దేవుడు కనికరిస్తాడు. ఓకేనా? నువ్వు కనికరం లేదనుకో, దేవుడు కూడా నీ టైం వస్తుంది, దేవుడు తెప్పిస్తాడు, నీ టైం కూడా తెప్పిస్తాడు. అప్పుడు నిన్ను కనికరించాడు దేవుడు. నువ్వు కనికరించకపోతే ఆయన కూడా కనికరించాడు. కనికరించే వాళ్ళు కనికరం పొందుతారు. ఏమా? తర్వాత 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇక్కడ జాగ్రత్త, ఇన్ని విషయాలు మనం చెప్పుకుంటా వస్తున్నాం. ఇన్ని విషయాలు అసలు అర్థం కావడానికే ముందు దేవుడు అర్థం కావాలి. ఇప్పుడు ఆ పైన చెప్పిన విషయాలన్నీ మనకు ఇది కరెక్టే, ఇది మంచిదే, ఇలా మనం చెయ్యాలి,
ఇలా మనం బతకాలి అని మనకు అనిపించాలంటేనంట పాస్టర్ గారు చెప్పేది చాలా మంచిది, పాస్టర్ గారు చెప్పే మాటలని నాకు మేలు జరుగుతాయి, పాస్టర్ గారు చెప్పేదంతా చేస్తే నేను చాలా మేలు పొందుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ హృదయము శుద్ధ హృదయం అంట. ఆ శుద్ధ హృదయములో దేవుడు నివసిస్తాడు. ఆ శుద్ధ హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇదిగో ఈ గుణాలన్నీ చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి చూచెదరంటే దేవుని అర్థం చేసుకుంటారు. మనకు దేవుడు అర్థం కావాలంటే మొట్టమొదటిగా మన మనస్సు ప్రధానము. లోకానికి దేవుడు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? లోకానికి దేవుడు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళలో నమ్మకం లేదు దేవుడు అంటే. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు. వాళ్ళు దేవుడు చెప్పినట్టు వెనక తమ ఇష్టానుసారంగా చేయాలనుకుంటారు, నీతిగా బతకాలనుకోరు. కాబట్టి వాళ్ళ హృదయాలలో దేవుడు ఉండడు, వాళ్ళకి దేవుడు అర్థము కాడు. ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, శుద్ధి అంటే ఏంటండి? శుద్ధి అంటే ఏంటి? జాగ్రత్తగా ఇది చెప్పి నేను ఇంకా ఒక 2-3 మాటలు ఉన్నాయి, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. జాగ్రత్తగా శుద్ధి అంటే ఏంటో మీకు చెప్తాను, అర్థం ఎలా చెప్తాను. హృదయ శుద్ధి అంటే, మీరందరూ ఆడోళ్ళు కదా, ఇల్లు ఊడ్చుకుంటారా? ఏమా ఊడ్చుకుంటారు కదా. ఎందుకు ఊడ్చుకుంటారు ఇల్లు? ఏమా శుభ్రంగా ఉండడానికి. ఏముందని ఏం ఉంటుందని శుభ్రం చేస్తున్నారు? చెత్త ఉంటుంది, అవునా? ఎందుకు ఊడుస్తారంటే చెత్త ఉంటుంది, అవునా? చెత్త ఉండకుండా ఉంటే శుభ్రంగా ఉంటుంది, అవునా? శుభ్రంగా ఉంటే ఇల్లు బాగుంటుంది కదా, అందుకే కదా మనం ఊడ్చుకునేది, అవును కదా. ఇక్కడ హృదయ శుద్ధి అంటే పాపము లేకుండా ఉండడం. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇల్లులు ఊడ్చేటప్పుడు జాగ్రత్త, మన ఇల్లులు ఊడ్చేటప్పుడు ఇలా చేస్తారా లేకపోతే వేరేగా చేస్తారా చెప్తారా? ఒకసారి ఆలోచించండి. ఇల్లు ఊడ్చేటప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా అట్లా ఊడ్చుకొని పోయి ఒక చాట్లో ఎత్తేసి కొంచెం కూడా దుమ్ము లేకుండా మొత్తం 4 మూలలు మొత్తం ఊడ్చేసి కొంచెం కూడా దుమ్ము లేకుండా ఆ చాట్లో ఎత్తేసి బయట పారేస్తారా? సగం ఇల్లు ఊడ్చి ఆ దుమ్ముని సగం రూమ్ మధ్యలో పెట్టి వదిలేస్తారా? ఏమ్మా అసలు ఏమీ లేకుండా శుభ్రంగా ఊడ్చేస్తారు కదా, అవునా కదా, అంతేనా? రైట్. ఇప్పుడు మధ్యలో చెత్త ఉంచితే ఆ ఇల్లు శుభ్రం చేసినట్ట? మరి కొంచెం ఊడ్చాం కదా, కొంచెం ఊడ్చి సగం దాకా తెచ్చాం కదా. ఒక రూములో సగం ఊడ్చి సగం చెత్త పెట్టాం, సగం ఊడ్చి సగం చెత్త పెట్టాం కాబట్టి అది శుద్ధమైన ఇల్లు అంటే కాదు, అంతే కదా. పూర్తిగా ఆ ఇంట్లో దుమ్మేం లేకుండా ఊడిస్తేనే ఆ ఇల్లు శుభ్రమైనగా ఊడ్చబడింది అని అర్థం, అంతేనా? అంతేనా కాదా? రైట్. ఇప్పుడు మన జీవితంలో మన హృదయంలో అబద్ధం ఉందనుకో, ఏమా మన హృదయంలో అబద్ధం ఉందనుకో, ఆ ఇల్లు పూర్తిగా ఊడ్చినట్టేనా? మన ఇంట్లో మన హృదయంలో చాడీ మాటలు ఉన్నాయనుకో, ఆ ఇల్లు ఊడ్చినట్టేనా? మన హృదయంలో తగాదాలకు వెళ్ళే స్వభావం ఉందనుకో, ఆ ఇల్లు పూర్తిగా ఊడ్చినట్టేనా? కాబట్టి మన హృదయము లోపల పాపం అనే చెత్త ఉంటే అది శుద్ధ హృదయము కాదు. శుద్ధ హృదయం ఉంటేనే దేవుడు అర్థమవుతాడు, ఓకేనా? మన హృదయములో ఎవరి మీద ద్వేషము, మన హృదయములో ఎవరి మీద పగ, మన హృదయములో ఎవరి మీద ఎటువంటి పాపము లేకుండా ఉన్నప్పుడు మన హృదయములో దేవుడు నివసిస్తాడు. ఎవరి హృదయం అయితే ఇలాగ క్లీన్ గా ఉంటుందో వాళ్ళ హృదయములో దేవుడు ఉంటాడు, వాళ్ళు ఈ కార్యాలన్నీ చేస్తారు, వాళ్ళు ధన్యులు అవుతాడు. తమ హృదయములో దేవుణ్ణి పెట్టుకున్న వారు ధన్యులు. దేవుడు రావాలంటే చెత్తంతా పోవాలి, ఓడవాలి.
గుర్తుపెట్టుకోండి, కొంచెం చెత్త ఉన్న ఆ ఇల్లు శుభ్రమైంది కాదు. పూర్తిగా ఊడిస్తేనే ఆ ఇల్లు శుభ్రమైన ఇల్లు. కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైతే తమ హృదయంలో పాపం ఏమీ లేకుండా నా హృదయంలో దేవుడు మాత్రమే ఉండాలి అనుకుంటారో వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు. అందుకే ఈ లోకంలో శుద్ధ హృదయం కడిగిన తుడిచిన ఇల్లులు ఎక్కువ లేవు. ఇక్కడ సగం సగం ఊడ్చిన ఇల్లులు, చెత్తతో నిండిన ఇల్లులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ఇల్లు చెత్త ఇల్లు. ఏమా, ఎవరి హృదయంలో అయితే ఎవరి మీద ద్వేషాలు, కుట్రలు, పగలు లేకుండా దేవుడి మీద విశ్వాసంతో నీతిగా ఉంటారో ఆ ఇల్లులే, ఆ హృదయాలే దేవుడు నివసించే హృదయాలు. గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చెప్తున్నా, ఎప్పుడైతే కొంచెం చెత్త ఉన్నా ఆ చెత్త మన ఇంట్లో ఇబ్బంది కలగజేస్తుంది. మన హృదయంలో కొంచెం పాపం ఉన్నా కూడా ఆ పాపము దేవుడు మనకు అర్థం కాకుండా పోవడానికి, దేవుడు చెప్పినట్లుగా బతకకుండా ఉండడానికి ఇబ్బంది పెడుతుంది. మనుషుల మీద అసూయలు, మనుషుల మీద కుట్రలు, మనుషుల మీద కోపాలు, మనుషుల మీద ద్వేషాలు, దురాశలు, లోకాశలు, గర్వాలు, ఇవన్నీ ఉండడము హృదయము దేవుణ్ణి కనుగొనలేదు. దేవుడు మనకి క్లియర్గా మనకు అర్థం కావాలంటే, దేవుడు చెప్పినట్లుగా మనకి క్లియర్గా అర్థం కావాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నా, క్లీన్ చేసిన ఇంట్లో చెత్త ఉంటుందా? ఉండదు. ఏమా, శుద్ధ హృదయంలోంచి చాడి మాటలు వస్తాయా? రావు. శుద్ధ హృదయంలోంచి అబద్ధాలు వస్తాయా? రావు. శుద్ధ హృదయంలోంచి మోసపు మాటలు వస్తాయా? రావు. శుద్ధ హృదయంలోంచి బూతులు వస్తాయా? రావు. అది శుద్ధ హృదయం అంటే. దేవుడికి నచ్చనిది ఏది లేకుండా ఉండడమే శుద్ధ హృదయం. కేవలం దేవుడి మాటలు మాత్రమే ఉండడము శుద్ధ హృదయము. ఏమా, అర్థమైందా? రైట్. తర్వాత ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఇంకో వారం ఇంకొక దేవుని చిత్తం అయితే ఇంకొక సందర్భంలో ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాం. చాలా ఉంది, ఇంకొక భాగం కూడా ఉంటుంది. ఒక 3వ భాగం కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మొదట ఒక భాగం చెప్పాను, ఇది ఈరోజు 2వ భాగం చెప్తున్నాను. తర్వాత దేవుని చిత్తం అయితే 3వ భాగం చెప్తాను. ఓకేనా? ఇప్పటి వరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నాము ఈరోజు? ఏమా, ఆత్మ విషయమై దీనులైన వారు అనే విషయం నేర్చుకున్నాం. ఒకటి. రెండవది, దుఃఖపడు వారు ధన్యులు అనే విషయం నేర్చుకున్నాం. 3, సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం పొందుతారో నేర్చుకున్నాం. 4వది, నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు అని నేర్చుకున్నాం. 5వది, కనికరం కలిగిన వాళ్ళు ధన్యులు నేర్చుకున్నాం. 6వది, శుద్ధ హృదయము గలవారు ధన్యులు, వారు దేవుని అర్థం చేసుకుంటారు అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 6 విషయాలు మీరు విన్నారు. ఈ 6 విషయాలు మనం వినడమే కాకుండా ఈ 6 విషయాలు మన జీవితంలో పెట్టినప్పుడే అప్పుడు ఈ 6 విషయాలు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. మీరు కేవలం విని వదిలేశారనుకోండి, ఈ 6 విషయాలు మీకు ఉపయోగం ఏమి ఉండవు. ఈ 6 విషయాలు పాటిస్తేనే దేవుడు మీకు అర్థమవుతాడు. అప్పుడు ధన్యులు అవుతారు. మనం అందరం కూడా ధన్యులు అవుతాం. ఏమా, రైట్. అర్థమైంది కదా? అందరికి అర్థమైందా? రైట్. దేవునికి మహిమ కలుగునుగా.